మా చరిత్ర బృందం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్లిమిడి గ్రామాన్ని సందర్శించినప్పుడు ఆ గ్రామంలో చరిత్ర పూర్వ యుగానికి పూర్వ చరిత్ర యుగానికి చారిత్రక కాలానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు లభించాయి. ఊరిలోని తాళ్ళ చెరువు కట్ట కింద కుతుబ్ షాహీల కాలపు శాసనం ఒకటి లభించింది. దాన్ని మేము పరిష్కరించాం. గ్రామానికి వాయువ్యంలో 2 గుట్టలు ఉన్నాయి. ఒకటి రాముల గుట్ట, రెండవది మునుల గుట్ట. రెండు గుట్టల నడుమ ఒక పాటిగడ్డ ఉంది. ఆ ప్రదేశాన్ని వాల్మీకిపురమని పిలిచేవారని మాతో వచ్చినటువంటి ఆ గ్రామ వ్యక్తి కుమారన్న చెప్పాడు. ఒలిమిడి అనే పేరు వాల్మీకి పేరు మీదుగానే వచ్చిందని ఊరు ప్రజలు నమ్ముతున్నారు. మునులగుట్టకు తూర్పున ఉన్న గుహలో వాల్మీకి తపస్సు చేశాడని విశ్వసించిన ప్రజలు ఆ గుహలో వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నారు. మునులగుట్ట మీద నీటి గుండాలు ఉన్నాయి. ఒక గుండంలో నీళ్లు ఎల్లప్పుడూ కనపడుతూ ఉంటాయి. ఆ గుట్టకు తూర్పున పడమరన 2 గుట్టల నడుమ పెదరాతి యుగం బంతిరాళ్ళ సమాధులు ఎన్నో కనపడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల కుప్ప సమాధులు ఖైరన్లు కూడా ఉన్నాయి. 2 గుట్టల మీద చెదిరిన డోల్మన్లు, చెదరకుండా ఉన్నటువంటి డోల్మన్లు 1, 2, అట్లాగే రాతి పనిముట్లు నూరుకున్న కొత్త రాతి కాలపు నాటి నూరుడు గుంటలు కూడా ఈ చోట్ల కనపడుతున్నాయి. రాముల గుట్ట మీద పెద్ద నీటి గుండం ఉంది. ఆ గుండానికి పడమటి ఒడ్డున బండ మీద శ్రీరామ పట్టాభిషేకం, పన్నిద్దర ఆల్వార్లు, వినాయకుని అర్థశిల్పాలు చెక్కి ఉన్నాయి. వాటి మీదనే ఆలయాకృతిని సమకూర్చినారు. ఆలయ ద్వారం ముందు అటు ఇటు 2 వైష్ణవ ద్వారపాలకులు ఉన్న రాతి పలకాలు నిలబెట్టి ఉన్నాయి. ఈ ఆలయానికి చుట్టూ రాళ్లను పేర్చి ఒక రాతి ప్రహారిని కట్టారు. ఉత్తరం వైపు సత్రం వంటి నిర్మాణం ఉంది. గుండానికి దక్షిణాన గరుడుని విగ్రహ పలకం, గుండానికి ఈశాన్యాన ధ్వజస్తంభం ఉన్నాయి. రాముల వారు వెలిసినారు కనుక ఈ గుట్టకు రాముల గుట్ట అని పేరు వచ్చింది. గుట్టపైకి రోడ్డు మార్గం ఉంది, మెట్ల మార్గం కూడా ఉంది. రాముని గుడికి పైన దక్షిణం దిక్కున 4 స్తంభాల కళ్యాణ మంటపం ఒకటి కనబడుతుంది. దానికి అవతల తూర్పున పాత శివుని గుడి ఉంది. ఆ గుడిలో లింగం అండాకారంలో వృత్తాకారంగా కాక పాలకుర్తిలో ఉన్నట్టుగా లింగం కనపడుతుంది. శ్రీకాళహస్తిలో చిత్రగుప్తుని గుడిలో ఉన్న ఆకారంలో నలుపలకలుగా ఉన్న శివలింగాన్ని చూడవచ్చు. పానవట్టం యొక్క సోమసూత్రం దక్షిణం వైపు ఉండడం గమనించదగ్గది. శివాలయానికి పడమటి దిక్కున పరుచుకున్న మట్టి నేల ఉంది. దాని మీద గుండ్రంగా కట్టిన రాతి బండల వరుసలు ఉన్నాయి. వాటి మధ్య పెద్ద ఇటుకలు 14 అంగుళాలు 8 అంగుళాలు వెడుకున్నటువంటి పెద్ద ఇటుకలు పేర్చి కనబడతాయి. సోపానాల మాదిరిగా గుండ్రంగా రాళ్లతో కట్టిన కట్టడాలు ఉన్నాయి. దూరంగా పెద్ద పెద్ద రాతి బండలు గోడలుగా నిలిపిన ఆనవాళ్లు కనపడుతున్నాయి. అక్కడ దొరుకుతున్నటువంటి మందపాటి ఎరుపు కుండ పెంకులు ఇవన్నీ అక్కడ ఒక బౌద్ధ స్తూపం ఉండేదేమో అన్నటువంటి సందేహాన్ని కలిగిస్తుంది. రాముల గుట్ట, మునుల గుట్ట నడుమ ఉన్న పాటిగడ్డలో ఈ ఎరుపు నలుపు కుండ పెంకులు ఇవి మెగాలిథిక్ పీరియడ్కి చెందినటువంటివి. టెర్రకోట గట్టి పూసలు, టెర్రకోట బొమ్మలు, ఎరుపు పూత కుండ పెంకులు, నలుపు పూత కుండ పెంకులు, చిన్న చిన్న గురుగులు, కంచుళ్ళు, మట్టి పల్లాలు, పెద్ద పెద్ద కాగుల ముక్కలు, నూరుడు రాళ్ళు, వడిసెల రాళ్ళు ఇవన్నీ చరిత్ర పూర్వయుగానికి పూర్వ చరిత్ర యుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు. ఇక్కడికి దగ్గరలో చీటకోడుల్లో దొరికినటువంటి శాతవాహనుల కాలం నాటి పాత్రల అవశేషాలు, టెర్రకోట బొమ్మలు ఇక్కడ కూడా విరివిగా లభిస్తున్నాయి. వల్మిడి మనం ముందు చెప్పుకున్నట్టుగా ఒక చరిత్ర పూర్వపు ఆనవాళ్లను, పూర్వ చరిత్రపు ఆనవాళ్లను, మధ్యయుగాల చరిత్రను మోస్తున్నటువంటి గొప్ప ఊరు. వల్మిడి ఒక ప్రశస్తమైన చారిత్రక